మారుతి అనుగ్రహం ప్రారంభ ఏప్రిల్ 30, 2026 గురువారం చతుర్దశి చిత్తా నక్షత్రం. చతుర్దశి రాత్రి 8:30 వరకు ఉంది. చిత్తా నక్షత్రం రాత్రి 1:48 వరకు ఉంది. అందులో ఇవాళ నరసింహ జయంతి. ఈరోజు తప్పకుండా తలస్నానాన్ని ఆచరించండి. ఈ చతుర్దశి ఎంతో విశేషమైంది. పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి చాలా పవర్ఫుల్. రేపు మనకు పౌర్ణమి కాబట్టి ఈ చతుర్దశిని శుద్ధ చతుర్దశి అంటారు. ఈరోజు సూర్యాస్తమయంలోపు 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఈ నరసింహస్వామి జయంతి రోజు నువ్వుల నూనె దీపం చాలా శ్రేష్టం. అలాగే ఈరోజు మీకు అదృష్టం ఐశ్వర్యంలో ఒక పరిహారం చెప్పబోతున్నాను. దాన్ని కూడా మీరు తప్పకుండా ఆచరించండి. ఈ దీపారాధన తప్పకుండా సూర్యాస్తమయంలోపు ఆచరిస్తే లక్ష్మీ నరసింహస్వామి ప్రీత్యర్థం మనం దీపం వెలిగించిన పుణ్య ఫలాన్ని మనం పొందుతాం. కొన్ని దీపాలు సంపూర్ణ ధనాన్ని, కొన్ని దీపాలు విద్యాయోగాన్ని, వివాహ యోగాన్ని, లేదా కొన్ని దీపాలు ఆరోగ్యాన్ని ఇలా ప్రసాదిస్తాయి. కానీ ఈ దీపారాధన లక్ష్మీ నరసింహస్వామి ప్రీత్యర్థం. మీరు వెలిగించేటప్పుడు కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రీత్యర్థం అని మనసులో అనుకోవాలి. సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన ఆచరించండి. ఇక అదృష్టం ఐశ్వర్యం. ఏప్రిల్ 30, 2026 నరసింహ జయంతి. భగవంతుడి యొక్క అవతారాల్లో చాలా చాలా ప్రత్యేకత ఉన్న అవతారం నృసింహ అవతారం. ఈ నృసింహ జయంతి రోజు ఒక చిన్న పరిహారం చెప్తాను, చేయండి. ఖచ్చితంగా మీ ఆస్తి మీకు వస్తుంది. కోర్టు కేసు గెలుస్తారు. శత్రువుల బాధని విముక్తి చేసుకుంటారు. ల్యాండ్ గొడవలు, ల్యాండ్ లిటికేషన్స్ పోతాయి. ఒక రాగి చెంబు తీసుకొని అందులో 1,000 అంటే 1000 అన్నారు కాబట్టి మనము అవి లెక్క పెట్టడం ఇబ్బంది. తెల్ల నువ్వులు 1000 లెక్క పెట్టాలంటే అది టైం పడుతుంది కాబట్టి ఒక పిరికెడు, 1000 కన్నా ఎక్కువే ఉంటాయి కాబట్టి ఒక పిరికెడు రాగి చెంబు తీసుకొని అందులో వేయండి. తెల్ల నువ్వులు, ఒక పిరికెడు రాగి చెంబు. రాగి చెంబు కొత్తది తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో నిత్యం వాడేదే సరిపోతుంది. అందులో వేయండి. తర్వాత ఒక పిరికెడు తెల్ల ఆవాలు. అయితే దీనికి ముందు మీరు తలస్నానం చేయాలి. ఈ నృసింహ జయంతి రోజు ఎవరైనా సరే, మగవారు కానీ ఆడవారు కానీ ఎవరైనా చేయొచ్చు. తలస్నానం చేసి రాగి చెంబులో ఒక పిరికెడు తెల్ల నువ్వులు, ఒక పిరికెడు తెల్ల ఆవాలు వేసి దానిపైన చెయ్యి పెట్టి అభిమంత్రణ చేయాలి. అప్పుడు మీరు ఏ మంత్రాన్ని చదవాలి జాగ్రత్తగా వినండి. ఓం శ్రీం హ్రీం అభయ నరసింహాయ నమః. ఈ మంత్రము మీకు పైన వస్తుంది. జాగ్రత్తగా రాసుకొని ఆ అభిమంత్రణ అంటే చెంబు పైన చేయబెట్టారు కదా, 18 సార్లు ఈ మంత్రాన్ని చెప్పిన తర్వాత అందులో ఉన్న తెల్ల ఆవాలు, తెల్ల నువ్వులు తీసుకొని ఒక ఎర్రటి బట్టలో కట్టి, అంటే అందులో పోసి గట్టిగా ముడి వేసి మీ ఇంటి ద్వారానికి బయట గుమ్మడికాయ కడతాం కదా, అక్కడ కట్టండి. రోజు దాని కింది నుంచి వెళ్ళడమో, దాన్ని చూస్తూ వెళ్ళడమో మీరు చేస్తారు. అది చెయ్యాలి ఖచ్చితంగా అనే అవసరం లేదు. మీరు ఏదో ఒక ఆలాపన, అంటే ఏదో అటు ఇటు తిరుగుతుంటే ఎప్పుడో ఒకప్పుడు చూడండి దాన్ని, అంతే చాలు. కరెక్ట్గా 186 రోజులు అంటే నెలలు చూసుకుంటే 6 నెలలలోపు మీకు రిజల్ట్ వస్తుంది. తప్పకుండా నరసింహ జయంతి చాలా విశేషమైన ముహూర్తం. ఈ పరిహారం చేయండి. ఈరోజు కార్యసిద్ధి మంత్రం ఓం శ్రీం హ్రీం అభయ నరసింహాయ నమః. ఓం శ్రీం హ్రీం అభయ నరసింహాయ నమః. ఓం శ్రీం హ్రీం అభయ నరసింహాయ నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మహామంత్రాన్ని జపించండి. కొన్ని ముహూర్తాలు చాలా వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. అటువంటి ముహూర్తాల్లో లక్ష్మీ
నృసింహ జయంతి ఒక విశేషమైన ముహూర్తం. తప్పకుండా ఈ పరిహారాలు చేసుకోండి. ఇక చివరిగా ఒక ముఖ్యమైన మాట, ఈ ఛానల్లో నేను నాకు సమయాన్ని అనుసరించి కొన్ని వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు అందిస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం అనుకూలంగా ఉండాలి, సమయం ఉండాలి. ఏదో మనము నేను ఎలా తీసుకుంటానంటే టైం ఎక్కువగా జాతకము ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను కలిసిన వాళ్ళు లేదా నాతో ఫోన్లో మాట్లాడే వాళ్ళకు చాలా వరకు వాళ్ళ జాతకాన్ని వాళ్ళతో నేను నిమిషమే మాట్లాడవచ్చు, 5 నిమిషాలు మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ జాతకం 2 గంటలు చూస్తాను. నేను ఫస్ట్ ఈ జాతకానికి ఎక్కువ టైం కేటాయిస్తాను కాబట్టి కొన్ని కారణాల చేత వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు నేను అందుబాటులోకి వస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు దీపారాధన, ప్రతిరోజు మంత్రం మీకు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అని చెప్పి. కానీ ఒకటి, ఈ ఛానల్లో నేను ముహూర్తాన్ని బట్టి కొన్ని పరిహారాలు ఇస్తున్నాను. ప్రతిరోజు చేసుకునే దీపారాధన, చేసుకునే మంత్రం ఇస్తున్నాను. ప్రత్యేక విశేష పర్వదినాల్లో మీరు ఏ పరిహారాలు చేయాలి, ఏ దానాలు చేయాలన్నది చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఛానల్లో నేను చెప్పే మాట నేను సొంతంగా రాసుకొని చెప్పేది కాదు, ఋషి వాంగ్మయం. మీకు అంటే ఎందుకు ఈ మాటలు వాడుతున్నానంటే మీకు కన్ఫామ్ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈరోజు కాదు, రేపైనా సరే మీరు జయాన్ని పొందుతారంటే మీ సమస్యల నుంచి బయటపడతారు. ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు చేయడం ద్వారా ఏదో ఒక రోజు మీరు రక్షింపబడతారు, అది మాత్రం కన్ఫామ్. తప్పకుండా ప్రతిరోజు కార్యక్రమాన్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి ఈ మంచి మాటలు చేరే విధంగా మీరే, ఇప్పుడు నేను మాట చెప్పడం నా వంతు, అది 10 మందికి చేరాలంటే మీ సహకారం ఉండాలి. మీరందరూ బాగుండాలి, నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం, డబ్బు, ఈ 2 మీకు కలిగే విధంగా ఎన్నో పరిహారాలు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ.